పెళ్లి కావట్లేదనేసి చాలా బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చేశారు అంటే ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది. కానీ మీ సంకల్ప బలమే ఇదంతా. అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా లేదండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా పాటించవలసింది సేమ్ ప్రాసెస్, ఒకటే ప్రాసెస్. అది ఈ వీడియోలో ఉంది, చూడండి. పెళ్లి జరగడం అన్నది ఈ కాలంలో చాలా అరుదైపోయింది. ఎవరిని మాట్లాడించినా మాకు ఉద్యోగం ఉంది, మాకు ఆస్తులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, మంచి సత్ప్రవర్తన ఉంది మా పిల్లలకి, కానీ మా పిల్లలకి పెళ్లి జరగడం లేదు. ఎందుకు జరగట్లేదు? నాగదోషం క్లియర్ చేశాము, ఈ పూజలు చేశాము, హోమాలు చేసేసాము, గుడికి వెళ్ళాము, 41 రోజులు ప్రదక్షిణాలు చేశాము, నాగలరాళ్ళకి పాలు పోసి అర్చన చేసుకున్నాము, అభిషేకం చేశాము, శివపార్వతులు గుడికి వెళ్ళాము, గుడిలో ప్రదక్షిణాలు చేశాము. ఎన్ని చేసినా మా అబ్బాయికి పెళ్లి కుదరడం లేదు. ఇంట్లో నవగ్రహాల పూజలు చేపించాము, 3 రోజులు నవగ్రహాల మంత్రాలతో నవగ్రహ శాంతి చేపించాము. ఇలా చాలా చేసే ఉంటారు కదా, కానీ ఎందుకు పెళ్లి కావడం లేదు? ఒకే ఒక చిన్న ఆన్సర్ అండి. ఒకసారి మీరు ఆలోచించండి. దీని అంతటికి మూలం ఏంటి అనేసి, మన కర్మ. మనము నిన్న చేసిన పనే ఇవాళ మనకు రివర్స్ లో కొడుతుంది. అది సంవత్సరాలు యుగాలు జన్మలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జన్మలో చేసిన తప్పు ఈ జన్మలోనే మనకు రిటర్న్ ఇస్తుంది. ఎలాగో ఒక చిన్న ఉదాహరణతో చూద్దామా? పల్లెటూర్లలో, ఊర్లలో ఇప్పుడు భార్య భర్త మధ్యలో ఏదన్నా ఒక చిన్న గొడవ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు పంచాయతీకి వెళ్తారు. పంచాయతీకి వెళ్ళినప్పుడు పంచాయతీ పెద్ద ఏం చెప్తాడు? తనకు 40 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు, లేదా తన కొడుకు కూడా ఆ ఊరికి పంచాయతీ పెద్ద అయ్యి ఉండొచ్చు. ఏం చెప్తారు? ఓకే, ఇలా చేయండి, అలా చేయండి, ఇప్పటికీ కాలేదంటే విడిపోండి. ఇంతేనా? ఇంతకు మించి ఏమన్నా చెప్తారా? లేదు. విడిపోవడమే లాస్ట్ అని పంచాయతీలో పెట్టి విడగొట్టేస్తారు. ఇది ఏంటి? కర్మ కాదా? ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ అండి. ఇలా జరిగింది కూడా. ఇలా పంచాయతీల్లో విడగొట్టిన వాళ్ళు పెళ్లి వరకు వచ్చి, పెళ్లిలో కట్నం కావాలి, ఇంత కట్నం 10 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, మాకు 40 తులాల బంగారు పెడితేనే ఈ పెళ్లి జరుగుతుంది. అబ్బాయికి అమ్మాయికి ఇష్టం ఉన్నా వారి పెద్దవాళ్ళు వాళ్ళకి పెళ్లి సంబంధం చూడడానికి వచ్చిండేవారు, ఇంత డబ్బు కావాలి లేకపోతే ఈ పెళ్లి జరగదు. ఒకవేళ అటు కాదు అనేసి అమ్మాయి అబ్బాయి గొడవలు పడి మాకు వాళ్ళే కావాలి అని పెళ్లి చేసుకున్న తరువాత అయినా గొడవలు పెట్టి మానసికంగా బాధ పెట్టి వాళ్ళిద్దరిని దూరం చేసేసారు, డివోర్స్ ఇప్పించేశారు. డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తారు, డివోర్స్ ఇప్పించేశారు. ఇవంతా కర్మలు కావా? ఒకసారి ఆలోచించండి. ఇలా చేయడం వల్ల ఈ జన్మలో మీకు డబ్బు వస్తుందేమో, కానీ చివరి కాలంలో మీరు బాధపడాలి. ఈ జన్మలో పెళ్ళైపోయి ఉంటే మళ్ళీ ఈ కర్మని ఇంకొక జన్మలో ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. పెళ్లి జరగదు. మీరు ఎన్ని పూజలు చేసినా ఈ కర్మలు క్లియర్ అయ్యే వరకు మీకు పెళ్లి మాత్రం జరగదు. మరి మీ అందరికి ఇంకొక డౌట్ వస్తుంది. కోర్టుకు వెళ్తారు, కోర్టులో జడ్జి కూడా విడాకులు మంజూరు చేస్తారు కదా, అలాంటప్పుడు తనకు కర్మ తగలదా అని. తన దగ్గరికి మీరు వెళ్తున్నారు, తను పరిశీలించి న్యాయంగా మీకు కావలసింది ఇస్తున్నారే కానీ తనే మీరు విడాకులు తీసుకోండి అని పంపించడం లేదు కదా. మీరే వారి దగ్గరికి వెళ్తున్నారు. విడాకులు తీసుకోవడానికి, భార్యాభర్తలకి విడిపోవడానికి సహాయం చేసిన వాళ్ళు మాత్రమే ఈ కర్మలలో తిరుగుతూ ఉంటారు. మీరే చెప్తారు కదా, లైఫ్ ఈస్ ఎ సైకిల్, వీ హ్యావ్ టు గో అప్ అండ్ కమ్ డౌన్. పైకి వెళ్ళాలి, కిందకి రావాలి. కానీ ఇదే బాధ మీకు వచ్చినప్పుడు నేను ఏం పాపం చేశానని నాకు ఇంతవరకు పెళ్లి కావట్లేదు అని అంటారు. అది ఈ జన్మ పాపం కాదండి, పూర్వ జన్మలవి ఉంటుంది. ఈ జన్మలో కూడా చేసి ఉంటారు. కాబట్టి మీరు ఇలాంటి కర్మ సైకిల్లో చిక్కుకొని ఉండిపోయారు. ఇప్పుడు ఏ కర్మ వల్ల మీకు పెళ్లి కాలేదో తెలిసింది కదా, మరి ఆ కర్మని రిలీజ్ చేసుకోవడానికి, ఆ కర్మ నుంచి విముక్తి పొందడానికి సొల్యూషన్ కూడా కావాలి కదా. ఇది ఒక రోజులో ఒక మంత్రం చేసేస్తే అయిపోతుంది, ఇలాంటివి సరిపోవు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్తోనే మీరు చెయ్యాలి, లేదా ఇబ్బంది పడతారు. ముందుగా మీ అందరికీ తెలిసింది, ఫస్ట్ ఆరా క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేయాలి.
ఇది ప్రతి 2 అవర్స్కి ఒకసారి చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ కర్మల వల్ల బాధితులైన మనుషులు ప్రాణాలు తీసుకొని ఉండొచ్చు, మీ పైన మనసులో కోపం పెట్టుకొని ఉండొచ్చు. ఆత్మలు అలానే కోపాన్ని పెట్టుకొని మీ ఆరాలో కూర్చొని మీకు పెళ్లి కాకూడదు, ఇవి కర్మలు వీళ్ళు చేశారు, వీళ్ళు కూడా ఈ కష్టాన్ని అనుభవించాలి, ఈ కష్టం ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియాలి అనేసి ఆ నెగటివ్ ఫోర్సెస్ మిమ్మల్ని టచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 2 అవర్స్కి ఒకసారి ఆరా క్లెన్స్ చేయాలి. ఆరా గురించి పూర్తిగా మీకు తెలియదంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసి నేర్చుకోండి. ఆరా క్లీన్ చేసిన తరువాత క్షమా ప్రార్థన చెప్పాలి. క్షమా ప్రార్థన అంటే తెలిసి తెలియక ఈ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ నాలో ఉన్న ఆత్మ ఇతర ఆత్మలను బాధ పెట్టి ఉంటే నేను వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను, మనస్ఫూర్తిగా నన్ను క్షమాపణలు చెప్తున్నాను, నన్ను క్షమించండి అని. క్షమాపణ అడిగేవాడికి చాలా శక్తి కావాలి, అలానే క్షమించడం కూడా చాలా మంచి గుణం. మనం క్షమాపణలు అడగడం, క్షమించడం నేర్చుకుంటే మనము ఆధ్యాత్మికతలో అయినా కానీ జీవితంలో అయినా కానీ ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళగలము. ఇది 1 రోజు 2 రోజులు కాదు, కంటిన్యూస్గా 41 డేస్ చేయాలి. ఫస్ట్ ఆరా క్లెన్సింగ్, తరువాత క్షమా ప్రార్థన, తరువాత అమ్మవారిని పూజించాలి. అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారిని పూజించాలి లేదా కాత్యాయని దేవి పూజించాలి. అన్నిటికన్నా అమ్మవారిని పూజించడానికి మంగళప్రదమైనది ఏంటి అంటే పసుపు కొమ్ములు. ఇందులో ఒక చిన్న ఇది కూడా ఉందండి, దీన్ని కూడా మీరు ఖచ్చితంగా పాటించండి. ఈ 41 రోజు అమ్మవారిని పూజించేటప్పుడు మంగళప్రదమైన పసుపు కొమ్ములు, రోజుకి 3 పసుపు కొమ్ములు తీసుకోవాలి. అలానే పసుపు బట్టలు ధరించి అమ్మవారికి పూజను చేయాలి. పసుపే 100% ఉండే బట్టల్ని తీసుకొని వేసుకోండి. కింద ప్యాంట్ బ్లాక్ వేసుకొని పైన టాప్ పసుపు వేసుకుంటే సరిపోతుందా అంటే కాదు, మొత్తం పసుపు బట్టలతోనే ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నియమం ఈ పూజకి. కాత్యాయని దేవి ఫోటో పెట్టుకొని అమ్మవారికి పసుపు రంగు పువ్వులతో పూజను చేయాలి. అలానే దీపము వెలిగించాలి. పసుపు రంగు పూలతో షోడశోపచార పూజలు చేసుకోవచ్చు, లేదా మాకు షోడశోపచార పూజలు రాదు అంటే అమ్మవారి నామంతో అమ్మవారికి పూలను సమర్పించి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి నామంతో పూజ చేయమన్నాను కదా, అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది ఏం నామంతో పూజ చేయాలి అని. ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమః అని పూజను చెయ్యండి. ఇక ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ చెయ్యొచ్చు. స్త్రీ శక్తి కాబట్టి అమ్మాయిలే చేయాలి, పురుషులు చేయకూడదు అనేం లేదు. ఇద్దరు ఆత్మస్వరూపులు కాబట్టి ఇద్దరు అమ్మవారికి సంతోషంగా భక్తితో పూజ చెయ్యొచ్చు. అండ్ అమ్మాయిలకి ముఖ్యంగా మాసిక ధర్మం వచ్చిన 3 రోజులు, 41 రోజులు అని చెప్పా కదా, ఖచ్చితంగా మాసిక ధర్మం వస్తుంది. మాసిక ధర్మం వచ్చిన 3 నుంచి 5 రోజుల వరకు మనసులో జపం చేసుకోండి. మాట బయటకు రానివ్వకండి, మంత్రం బయటకు రానివ్వకుండా మానసికంగా పూజ చేసుకొని మానసికంగా జపం చేసుకోండి. మళ్ళీ 20 డేస్ అయిన తర్వాత 5 డేస్ చేయలేకపోయారనుకో, మానసికంగా చేసుకొని 5 డేస్ తర్వాత అన్ని శుభ్రం చేసుకొని తరువాత మళ్ళీ మీరు 6th డే నుంచి 21st డే లాగా పరిగణించుకొని పూజను చెయ్యొచ్చు. అండ్ ఈ మంత్రము రోజుకి 1 జపమాలైనా లేదా 3 జపమాలలైనా చేయాలి. రుద్రాక్షమాలతో కంటిన్యూగా 41 డేస్ చేయాల్సిందే ఈ జపం. ఓకేనా? మరి ఇప్పుడు మంత్రం ఏంటో చూద్దామా. ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యాధీశ్వరి నందగోప సుతం దేవి పతిమే కురుతే నమః. ఈ మంత్రాన్ని మీ సంకల్పంతో చేయాలి. అబ్బాయిలైతే సౌశీల్యంతో ఉన్న పత్ని లభించాలి అని, అదే అమ్మాయిలైతే మంచి లక్షణాలు ఉన్న భర్త లభించాలి అనేసి మీరు సంకల్పం పెట్టుకొని ఈ మంత్రాన్ని రోజుకి 1 నుంచి 3 మాలలు చేయాలి. 3 పసుపు కొమ్ములు అమ్మవారి ఫోటో దగ్గర అమ్మవారికి సమర్పణ చేయాలి. ఇలా 41 రోజులు చేయాలి. చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ములు ఏం చేయాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. ఆ పసుపు కొమ్ములని పెళ్లి కుదిరిన తరువాత పెళ్లిలో పసుపు కొడతారు కదా, అప్పుడు ఈ కొమ్ములు వేసి పసుపు దంచి
ఆ పసుపుని మీరు రాసుకోవాలి. అమ్మాయిలు అయితే అది అలానే పెట్టుకొని మాంగళ్యానికి కూడా రాసుకోవచ్చు. అబ్బాయిలు నలుగు పెట్టుకునేటప్పుడు చేసుకోవచ్చండి. ఇది కాకుండా మీకు ఉన్న స్తోమతలో కొంతమంది పేదవాళ్లకు పెళ్లికి సహాయం చేయండి. పెళ్లి చేసుకోలేక పేదవాళ్ళు కట్నం ఇచ్చుకోలేక బాధపడుతూ పెళ్లిళ్ళు జరగకుండా ఉంటాయి కదా, అలాంటి వారికి మీ స్తోమత అనుసారంగా వారికి సహాయం చేయండి. క్షమాప్రార్థన మాత్రం మర్చిపోకుండా చేయండి. అలానే ఈ కర్మలన్నీ దూరం చేసుకున్నాకే కదా ఇవన్నీ జరుగుతుంది. దానికే కదా మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఇంకా మిగిలి ఉన్న శేషం ఉన్న కర్మలు కూడా పూర్తిగా క్లియర్ చేసుకోవడానికి కర్మ క్లెన్సింగ్, కర్మ డిటాక్స్ అని 2 వీడియోస్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను. మీరు అది పూర్తిగా విని దాన్ని కూడా మీరు ఈ 41 రోజుల్లో కనీసం 5 సార్లు చేయండి. మీకు సమయం ఉన్నప్పుడు మాత్రమే చేయండి. మరి అందరూ ఈ పూజను చేసి అమ్మవారి కృపను, అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఖచ్చితంగా తొందరలోనే మీరు వివాహం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.